ఆడి తట్టేది లేదు, పలికి పొంకేది లేదు, పెరిగే సరిగ్గా ఆడేది లేదు, గొల్లల్లో లంజతానం చేసేది లేదు. అటువంటి కనుక అక్కడ మాత కనుక గొల్లొల్లు అంటే సామాన్యమైన కాదు. అటువంటి గోవంత ఏది ఒక నాడు దినవల్ల అక్కడ మాత కనుక ఎవరు అక్కడ మాత గొల్లరాజులు అంటే సామాన్యమైన వాళ్ళు కాదు. ఇష్ట ముగ్గురితో పందెం వేసుకున్నారంట. ఇష్ట ముగ్గురుంటి కాలేదు, వాళ్ళతోనే గెలిచిండ్రు. గొల్లరాజులు అంటే ఇష్ట ముగ్గురితో గెలిచొచ్చారు వాళ్ళు. గొల్లలు అంటే అటువంటి గొల్లలు అంటే సామాన్యమైన వాళ్ళు కాదు. ఇప్పుడైతే అక్కడ మాదగలక నందగోపాల కొడుకు వల రాజు ఆడిపోక తరం ఆడిపోక తరం అట్లా అయిపోయానా. అటువంటి వల్ల రాజు కుమారులు ఎవరు? శ్రీమంతి రాజు, శ్రీమంతి రాజు, పెద్దిరాజు, ఎర్రనగ రాజు, నల్లనగ రాజు, పుత్తల గడియాల పోల్ రాజు. 5 మంది 5 మంది ఏంటంటే 5 మంది తోడ ఆడవిళ్ళ కోరమ్మ ఉన్నది. 5 మంది తోడ ఆడవిళ్ళ కోరమ్మ ఉన్నది. రాజు ఏమంటున్నా పెద్దరాజు రచ్చని వెళ్తున్నాడు. ఎర్రనగ రాజు, నల్లనగ రాజు, పొత్తుల గడియాల పోలు రాజు. అటువంటి పోలు రాజు అంటే వీళ్ళకి మాత్రం అందరి కటపు రాజు అంటే వీళ్ళకి అంత అర్థమవుతుందో. కాటప్రాజు అంటే పెద్దిరాజు మహానుడు కాటప్రాజు. కాటప్రాజు అంటే వీళ్ళ కాటవేదంటే కొంచెం గొల్లలంటే ఇక్కడ మా దనక ఇయ్యాలంటే గొల్లలు కాదు. మనం చెప్పేది మూలకం అంతా గొల్లరాజు ఆ రకంగా ఎరిగిండు. అటువంటి గొల్లలు మా దనక పెద్దిరాజు సంతానం లేక కోటి కష్టాలు ఆడి సీతమ్మ శల్లాడి కళ్యాణం మరి సంతానం అయింది. ఎవరు ఇటువంటి పెద్దిరాజు కాటప్రాజు ఇచ్చిండు. కాటప్రాజు పెట్టిండా 5 ఏళ్ల పాపమ్మ. అటువంటి గొల్లరాజు పెద్దిరాజుకి ఎప్పుడైతే కాటపు రాజు 5 ఏళ్ల పాపమ్మ పుట్టిందో 5 ఏళ్ల పాపమ్మ పెద్దిరాజు ఒక్క పుట్టంగా అటువంటి వాళ్ళు పుట్టంగా పెద్దిరాజు ఒక్క పొందితో కైలాసం అందిండు. అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఆడిళ్ళ గౌరమ్మ పుట్టినాక పొందితో కైలాసం అందిండు పెద్దిరాజు. వాళ్ళు అట్లా ఉండని అని ఇక్కడేం జరుగుతుండదో ఎప్పుడైతే కాటపు రాజు మాత్రము ఎప్పుడైతే అక్కడ మాట కనుక తల్లిదండ్రులు ఎప్పుడైతే కష్టాలు చేసిండో వాళ్ళని అట్లా చేయంగా పెద్దిరాజు పెద్దిరాజు కుమారుడు కాటపురాజు రచ్చలు వెళ్తున్నాడు. కాటపురాజు ఎప్పుడైతే వాళ్ళ తండ్రి బదులు కాటపురాజు రచ్చలు వెళ్తున్నాడు. ఎద్దుల ఎర్రన్న ఇక్కడ ఎర్రముగా మారాదు కరెముగా మారాదు. వీళ్ళు ఎప్పుడైతే కాడ ఉంటారు ఎద్దుల ఎర్రన్న ఆవుల మంద లక్షలాది ఆవులు లక్షలాది ఆవులు కోట్లాది ఆవులు మారాలిగా వచ్చే గడవలు పేయి గడవలు అమ్ముకొని బతికేతోళ్ళు గొల్లరాజులంటే లక్షలాది బావుల్లా అటువంటి బాబు ప్రకారంగా నెయ్యి అమ్ముకొని బతికేతోళ్ళు గొల్లరాజులు. అటువంటి బాబు ప్రకారంగా ఉండరు వాళ్ళు. కాటపురాజు పెద్దిరాజు కుమారుడు కాటపురాజు రచ్చలేస్తున్నాడు. హరముగా మహారాజు ఎర్రముగా మహారాజు అటువంటి వాళ్ళు మాద కనుక ఆవుల మళ్ళీ కాడ ఉండరు వాళ్ళు. మళ్ళీ ఏమంటే ఉండారు గొల్లరాజు ఏం లేదు. కాటపురాజు
రాజా ఏమి లేదు కానీ అవును సరే బాగుంది కానీ ఓడి లక్షల అవును ఆవుల మంది ఉండి ఆ ఆవులకి ఇటువంటి బిడ్డలు వచ్చినాయి తిననీకి వద్ద తిండి లేదు అవును తాగనీకి వద్ద నీళ్ళు లేవే గుల్ల లేదు అవును ఈ గుల్లలు ఇటువంటి మన గుల్లలు అబద్ధం అనేది లేదు అవును అటువంటి మాట వాడి తప్పేది లేదు పలికి వంకేది లేదు అటువంటి గొల్లలు ఒక్క మాట ఇస్తే గొల్ల రాదు మాటకే కట్టుబడి ఉంటుంది మాట కట్టుబడి ఉండేదంట అవును అటువంటి మాట తప్పితే తప్పరు వాళ్ళు ఒకవేళ మాట తప్పిరి మంచిది కాదు మంచిది కాదు అవును అటువంటి మాట వేగిరంగా మంచిగా ఉంటేనేమో మాసం మోసి పెడుతున్నాడు మంచిగా తప్పితే అటువంటి వాళ్ళంతా గొల్లలంతా కాడుకులు లేరు గొల్లలంతా మంచోళ్ళు లేరు ఏమంటే ఉండదన్నా గొల్లరాజులతో మంచిగా ఉంటే వాళ్ళ ఉన్నత పైన ఉన్న బట్టలు మట్ట వేసేస్తారు మనకు అదే బరిపత్తలు కట్టుకు చంపు ఆకలి బట్టలు తీసేసిందంటే అవును మంచిగా గొల్లరాజులు అంటే మాట్లాడగా అది కాదు మరి యాదవ్ అంటే మంచి అన్ని జీపు పొందితే గొల్లరాజులు మన అనుకున్నది ఇస్తారు మనకు ఇప్పుడు ఏం ఇస్తారు వాళ్ళు అవును బంగారు గారు ఇక్కడ మాట కొంతమందికి సాయం చేసిందంట లక్షలాది మందికి దాన ధర్మం చేసిండు గొల్లరాజు మాట కనుక అక్కడ మాట గొల్లు ఎప్పుడే గాని గొల్లోడు రాదు అవును గొడ్డివాడు రాదు కాపలు రాజులు గారు ఎట్లు వాళ్ళు ఎట్లు గొల్లోడు రాదు గొడ్డివాడు రాదు అక్కడ మాదగలక ఎక్కడ మాదగలక ఎక్కడ మాదగల ప్రపంచం మొత్తం తిరగాలి గొల్లోడు రాదు గొడ్డివాడు రాదు ఎప్పుడైతే అక్కడ మాదగలక ఏకిరంగా అతింబోళ్ళంతా ఉత్తన్నయ్యి వీళ్ళంతా సున్నా ఇవాళ మాదగలక ఏకిరంగా మేము ఇంత ఇంత అని చెప్పి మాట్లాడతారు కానీ ఎప్పుడే కానీ యాదవనందన వయసం అంటే గొల్లరాజు యాదవనందన వయసం అంటే సామాన్యమైన గారు ఏ తీరు ఉండదన్నా రాజా నువ్వు రచ్చలేదు అంటున్నావా అవును ఏం చేయాలంటున్నావు అవును మేపాలి అవును మేపాలా ఏడ గడ్డి మేపుకురావాలి మేము గడ్డి మేపుకోవాలా అవును అదే పెద్దరాజు బదులు నువ్వు రచ్చలేదు అంటావా అంతే సరే ఏమైతే కాటం రాదు రచ్చలేస్తుంటే వీళ్ళు ఏం చేసినారు లక్షలాది మంది ఇక్కడ మన బోయిలు ఉండరు ఎద్దుల ఎర్రన్నా కనముగమా రాదు కనము ఎద్దుల ఎర్రన్నా అటువంటి పళ్ళ జగన్లో బతిలన్నా ఆవుల మంద కాడ ఏమంటున్నారన్నా
వీళ్ళకి అన్నం లేదు. అవును ఆకలి పట్టిన ఆవుల మంద కోడికొల్ల కూడా కాకపోతే నీళ్లు లేవు. కోడికొల్ల మంద కోసం తీస్తుంది. మరి ఏం చేయాలి చెప్పు? ఏం లేదు, ఆవులు గిన్నె ఆవులు కుట్టలేవు, పన్నె ఆవులు లేస్తలేవు, ఏం ఆలోచన లేదండి. ఆవుల మంద గిట్టబట్టి కనుక వేగిరంగా తినవద్ద తిండి లేదు, తాగవద్ద నీళ్ళు లేవు. ఏడేళ్ళ బిడ్డలు వచ్చి మనం మాట అంటే మాట పడేతల్లం కావు. లక్షలాది ఆవు తాతమ్మతో తాతల తండ్రి పెద్దలు సంపాదించిన ఆవులు ఉన్నాయి. అవును లక్షలాది మంది అటువంటి కదా మన తాతమ్మతో తాతల తండ్రి పెద్దల కానుండి చెయ్యి చాపెట్టున్నాం కావు. అవును ఇట్లా పెట్టిన వాళ్ళం మనం ఇట్లా పెట్టినాం. మనం వాళ్ళకి మనం ఒక చెయ్యి చాపిన కావు గొల్లరాజులం అంటే. అటువంటి వీరికి దగ్గర మా దగ్గర దగ్గరంగా మనం ఏం చేయాలి? కడప రాజా సుప్పులు ఒకటే మాట చెప్పు. ఏం లేదు, ఎక్కడన్నా ఇక్కడ గడ్డి చూసిరండి. ఉత్తరాన ఊరు దక్కన 4 రాజ్యాల్లో కొండ పూలు ఎక్కడన్నా గడ్డి చూసి ఆవులను గడ్డి కొట్టాలి. గడ్డి కొట్టాలా? అవును పొద్దు గడవలు మా పెయ్యి గడవలు బిడ్డబండి నెయ్యి అమ్ముకోని బతికెట్టున్నాం. ఇసుకితే నెయ్యి గారంగా పిండికాయ వంటలు నిన్నల్లో మనం గొల్ల రాజులం అంటే. ఇయ్యల్ల మాత కనుక వేగిరంగా ఆవులు బిడ్డబండి పల 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 ఎండలు కొట్టి బిడ్డ పంచమ్మ పాడైపోతుంది. అవును ఇటువంటి ఆవులు పాడైతే మనం ఉన్న రాజు లాభం లేదు. 2 ఊటలు మేసినా సరే ఆవు మంద మేసిన బావుల్ని ఒల్లోని ఆవుల సింగారం ఉన్నది. ఆవులు బత్తం ఆవులు బత్తం అటువంటి భార్య మీద సోకు లేదు, తిండి మీద ఇక్కడ మాత కనుక ఏగిరంగా సోకు లేదా. ఆవులు బత్తం మనం బత్తం అని చెప్పి గొల్ల రాజులు మాత్రం ఆయన నాడు గొల్ల రాజులు మాత్రం పంట వేసుకున్నారు. అట్లా ఓడిపోలేదు. ఏం చెయ్యాలి మరి? ఇప్పుడు ఏం చేయాలంటే కడప రాజా ఏం లేదు, ఎక్కడన్నా గడ్డి చూసి రావాలి. చూసి రావాలా? చూసి రావాలి. ఇంటి దగ్గర గడ్డి ఉన్న చోట మనం ఆవుల కొట్టుకుపోవాలి. ఆవుల మేపాలని చెప్పి ఎవరు వీటి దగ్గర మా దగ్గర కాటపరాజు రచ్చలు వెళ్తున్నాడు. కాటమయ్య అంటే తెలుసు కదా, కొంతమంది తెలుసు. పెద్దిరాజు కొమ్మ కాటపరాజు. కాటపరాజు అటువంటి రచ్చలు వెళ్తున్నాడు. ఎద్దుల వెర్రన్న ఎర్రగ రాజు, హరిముఖ రాజు, పల్ల జడల బద్దీలన్న వీళ్ళు ఈ ప్రకారంగా ఆవుల కాడే ఉంటారు. అయితే రాజా అయితే ఇటువంటి గడ్డి చూసి రావాలన్నా గడ్డి చూసి రావాలట. అవును ఖచ్చితంగా గడ్డి చూసి రావాలి. ఆవుల గొల్లకుంటే ఆవుల మీద ఆదివారం గోవిందపారు పర్వతం ఎత్తినట్టు గోపాలకృష్ణుడు వచ్చి అటువంటి ప్రకారంగా వాళ్ళ గురించి గొల్లరాజులకి ఎవరు? గోపాలకృష్ణుడు పుట్టిండు. గోపాలకృష్ణ అంటే మా ఇష్టం, వీళ్ళకి మా ఇష్టం. అవును శంకరుడి కోపం, కోపం. అయితే అక్కడ మాత కనుక కాటం రాజు రచ్చలేరుతున్నాడు. ఇటువంటి ఎద్దుల కరెముగ మహారాజు ఎరముగ మహారాజు అల్ల జనాల బతిలో ఏం చేసినాడు? గడ్డి ఉన్న చోట చూసి రావాలి, మన ఆవుల కొట్టుకపోవాలి. ఒక్కరోజు మేస్తే మాత కనుక 6 రోజుల పట్టుండాలి. ఎక్కడన్నా మన ఆవులు బత్తే మన పిల్ల జనాల కానుండి పిల్లాచారం కానుండి ఇటువంటి మనం బతున్నాము. వెళ్ళిపోవాలి కదా కటపు రాజా అన్నాడా? సరే మంచి వీటి దగ్గర మాదనంగా ఇంకా సరే బాగుంది కానీ ఎన్ని రోజులు పోవాలి అటువంటి ప్రకారంగా సరే మంచిగా అని చెప్పి ఇంకా కాటపు ఎటువంటి ఎద్దుల వెర్రన్నా కరెముగ మహారాజు పల్ల జనాల బాధ్యులన్నా ఏమంటా కాటపు రాజు రచ్చలేళ్తున్నాడు. ఎద్దులో ఎర్రన్నా
ఎలముగా మహారాజు కరిముగా మహారాజు పొత్తుల్లో గడియాల పోతురాజు అటువంటి వాళ్ళ ప్రకారం ఆవుల మీద కానుండదు వాళ్ళు. అరే తమ్ముడారా మనం ఎంత దూరం వచ్చిన ఇప్పుడు ఇప్పుడైతే కనుక ఎర్రన్న గడ్డి చూడడానికి వెళ్ళొచ్చు. ఎదురగరన్నా అవును అదే ఏం లేదు కానీ ఎదురగరన్న ఆ ప్రకారంగా వారన్న పనులకి కాక వెళ్ళొచ్చు. అవును మన ఆవులు బట్టి మనం బతాం. అవును బాగుంది కదా మన పిల్లలు మన భార్యలు మన పిల్లలు పిల్లలు బతాం. మన ఆవులు మంచి ఆవులు కాసి అందరు బతారు. అవును అయితే సరే మంచి ఎదురగరన్న ఎప్పుడైనా వెళ్ళొచ్చిండు ఎల్లమ్మ దేవ చీకటి మారుకోనా అవును ఎల్లమ్మ చీకటి మారుకోనకు వచ్చిండు పాల పుల్ల సగలు మరుగులు నుండి మాట్లాడుతున్నాయి. చెరువుల నుండి సంగలిస్తున్నాయి. గడ్డి మస్తు ఉంది. నడుల మట్టి నల్లేడ గడ్డి ఎదల మట్టి వెర్రేడ గడ్డి పిక్కల మట్టి పిల్ల విసుకరు గడ్డి ఎల్లమ్మ చీకటి మారుకోనంటే సామాన్యమైంది కాదు. అక్కడ గడ్డి మస్తు ఉంది, నీళ్లు మస్తు ఉన్నాయి, మడుగుల నుండి మాట్లాడుతున్నాయి, చెరువుల నుండి సంగలిస్తున్నాయి. గడ్డి మస్తు ఉంది, నీళ్లు మస్తు ఉన్నాయి, కేవీల సంగ ఉంది. ఆ ఎదుర వేర్లలో ఎప్పుడైనా మా దగ్గర ఎల్లమ్మ చీకటి మారుకోనకు వచ్చిండు. ఆరన్న పని వచ్చిన గడ్డి చూసిండు. నా ఆవులు ఇటువంటి వచ్చి ఇటువంటి గడ్డిలోనే పడితే మంచిగా మేస్తాయి. అవును ఇట్లా కొన్ని రోజుల మధ్య ఆకలి ఆవుల మంద ఆవులు వచ్చేటువంటి గడ్డిలో పడితే అవును వస్తాయి. అవును పల్లె బాబులు లేస్తలేవు, లేచిన బాబులు లేస్తలేవు, ఇళ్ళ బాబులు పిల్లలు ఉడతలేవు. అటువంటి నేనేం చేద్దామని చెప్పి దెబ్బ రమ్ము కొట్టిండు గొల్లరాజు కనుక ఒక్క రోజు వేసిన వారం రోజుల పట్టుంటది. గొల్లరాజు ఉన్నాయి బాగా వాడు ఎత్తులో ఎర్రన్నా దెబ్బ రమ్ము కొట్టుకున్నాడు. ఇంకా రావాలి ఇటువంటి ఎల్లమ్మ చీకటి ఆడుకోనా జోటి ఇక్కడ వసన ఆపుకోనలే ఇవన్నీ మొత్తం కళ్ళ చూసింది ఎత్తులో ఎర్రన్నా ఇంకా ఆవుల పట్టుకు రావాలని చెప్పాలి తప్పదు అని చెప్పి అటువంటి మా దగ్గర ఏకరంగా ఏమంటా ఉన్నాడన్నా చూసిండు. అటువంటి మా దగ్గర వేగిరంగా ఆనవాళ్ళ వేగిరంగా వీక్కున్నాడు, గట్టి వీక్కున్నాడు. ఇంకా ఏంగా కాడపు రాదు లెక్కలు వెళ్తున్నాడు. గడ్డి మాట తురుము బాగా అక్కడ మన గడ్డి చూసిండు. ఎట్లా వస్తా ఎద్దుల వేరన్న గడ్డి చూసిండు. అటువంటి ఎప్పుడైనా ఆనవాళ్ళు గడ్డి విప్పుకొని వచ్చిండు. ఎద్దుల వేరన్న రాదు వచ్చి ఎప్పుడైనా కాటపురాజు దగ్గర వచ్చిండు. తమ్ముడా వేగిరంగా ఉన్నటువంటి కనుక వేగిరంగా సరే మంచిది కానీ కాటపురాజు అంటే శివుడు కానీ నచ్చని తెలియజేయగలవాడు. అయితే బాబు అని అన్నదారా మీరు ఇటువంటి తూర్పుడుల్లారి పరణ బల్లారి నాలుగుండ పోలు గడ్డి చూసేస్తానండి. దౌరం ఉన్న వాళ్ళని తట్టించి కొట్టినా మానవ ఉడిచినా ఇక్కడ ఎల్లమ్మ చీకటి మార్కున్న గడ్డి ఎక్కడ లేదు లేదా లేదు. అయితే ఇక్కడ ఎల్లమ్మ చీకటి మార్కున్న ఉందా గడ్డి ఉందా ఏది సంఘం ఎల్లమ్మ చీకటి మార్కున్నట్టు సామాన్యమైంది కాదు. అవును
తప్పింది. తప్పింది. ఆ, ఎల్లమ్మ విడవండి ఆవుల మట్టం వల్ల కొట్టుకుంటే బిడవల్ల కొట్టుకుంటది. ఆ, మాయం చేస్తుంది. మాయం చేస్తుంది. ఎల్లమ్మ విడవండి ఆవుల మాయం చేస్తుంది. అవును గోవుల మాయం చేస్తుంది. అటు పోయిన మత భోగిలను కానీ ఆవులను కానీ అవును అక్కడ పోయినట్టయితే పోయినా రావు. పోయిన ఉన్నావు మాయం చేస్తుంది. ఎవరు? ఎల్లమ్మ. ఎల్లమ్మ మాయం చేస్తుంది. ఎల్లమ్మ సీకటి మార్పుల గడ్డిని అంటున్నావు. అవును మన ఆవులు వచ్చే మొత్తం ఆవుల మాయం చేస్తుంది. మళ్ళీ ఎప్పుడో మన రాజు రాసిన నాటే కొన్ని పొలిమేరలకు వస్తే మాయం చేసి మాయం చేసి అవును ఇలా మన ఆవులు బతవే భక్తం. ఎల్లమ్మ సీకటి మార్పులంటే సామాన్యమైంది కాదు. అవును ఆవులు పోతాయి, గోవులు పోతాయి, బొయ్యిలు పోతారు. వాళ్ళు అట శివ నష్టం అయితే అంటున్నాడు. ఏమి లేదు కడప రాజా, ఒక్క రోజు మేస్తే 6 రోజుల పట్టుంటున్నది. అవును ఇటువంటి ఆవుల కొట్టుకపోవాలి. 699 ఎన్ని కానీ మన ఆవుల కొట్టుకపోవాలి. అటువంటి గడ్డిలో మేపుకు రావాలి. అవును అటువంటి ఎల్లమ్మ అంటే ఎంతది? ఆటపట్టగా చాడీలు ఎంత ఎల్లమ్మ అంటే మనకి ఎంతది? ఇష్ట ముగ్గురితో పందెం వేసుకున్నాం. మన వాళ్ళ కాలేదు. ఎల్లమ్మ అంటే మనకు వాళ్ళు ఎక్కడ కాదు కాదు 699 కానీ ఎల్లమ్మ మన ఎల్లమ్మ నుండి మన తోనసారు కాదు. లేదు తమ్మి, ఒక మాట మన బావ పల్లికోన ఉన్నాడు కదా, ఆయన ఒక మాట అడిగినాక పొమ్మంటే బావ పల్లికొండ దగ్గర పెట్టమని కాడం రాజు ఎవరు? మన నాయన తోడ పుట్టింది ఎవరు? ఆడవిల్ల కౌరమ్మ ఉన్నది. అవును మన నాయన గారి తోడ పుట్టింది ఆడవిల్ల కౌరమ్మ. 5 మంది తోడ ఆడవిల్ల కౌరమ్మ. 5 మంది తోడ రాజుల తోడ పుట్టింది. అవును అవును ఆడవిల్ల కౌరమ్మ. ఆడవిల్ల కౌరమ్మ ఇక్కడ మాత్రంగా అటపోయిన వాళ్ళ భర్త మాత్రం బండి నారాయణ పేట. అవును బండి నారాయణ పేట, బండి శేఖర్ అని పల్లి బావపల్లికొండ, రక్త బల్లికొండ. మనం ఆడవిల్ల మన నాయన గారి ఆడవిల్ల కౌరమ్మనే. బల్లికొండ కూడా తినక ముందు తీపి తిన్నాక ముచ్చట జరగబోయే తెలుస్తుంది ఎవరికి? బల్లికొండ. బల్లికొండ అది ఓటు దగ్గర బల్లికొండ దగ్గర బల్లికొండ నంపినట్టయితే ఎన్ని రోజులు మేయాలి? అవును పోవాలనే వద్దా? అవును మన బల్లికొండ ఇప్పటికైనా అవును ఎప్పుడే కాని ఇటువంటి ఆడవిల్ల మొగడు అంటే సామాన్యమైన కాదు. అవును ఆడవిల్ల మొగడు అంటే అటు అన్ని గుర్తుకొని తెలుసు. అవును ఇటువంటి కనుక మన బిడ్డ మనం ఎప్పుడే కానీ మన బిడ్డ వరకే తెలుసు కానీ అవును అవతలోని సంగతి మనకి ఎప్పుడు కూడా తెలియదు. ఆడవిల్ల కౌరమ్మ అక్కడ బండి నారాయణపేట, బండి శేఖర్ అని పల్లె బావ బల్లికొండ, రక్త బల్లికొండ. అటువంటి తినక ముందు తీపి తిన్నాక లోతు వెనకొచ్చే వేగంతా ముందు లక్ష్యమిచ్చట పట్టం తెలుస్తుంది వాళ్ళకి. ఎవరికి? బల్లికొండ. సరే మంచిదని చెప్పి తెల్లటి కాగితం మంచి 5 ఆకలు రాసిండు. 5 రకాలు పత్రికలు కట్టిండు. అక్కడ మాత్రం ఎవరు కాటప్రాజు కట్టిండు. కాటప్రాజు కట్టే వరకల్లా ఆడిపోతుంది. ఆడవిల్ల కౌరమ్మ అటువంటి బండి నారాయణపేట, బండి శేఖర్ అని పల్లె, రక్త బల్లికొండ. ఎప్పుడైతే వాడికి వెళ్ళిపోవాలన్నాడు అయ్యో ఇప్పుడైతే బాయిల కాదు పత్రిక కట్టే వరకు ఈ ఆడి వీడికి దగ్గర బండి నారాయణపేట, బండి శేఖర్ అని పల్లె అటువంటి వెళ్ళిపోతుంది. అమ్మా
అరే ఏం లేదు కానీ ఆయన ఎక్కడి నుండి వచ్చే అవును ఏ రకంగా వచ్చే అవును ఎట్లకెళ్ళి వచ్చే ఎక్కువ చూడాలి తెలుస్తుంది ఎవరు మీకు జ్ఞానత్త కొడుకు అంటే ఎవరు భరతపల్లి కొండ సామాన్యమైన వాడు కాడు ఇప్పుడే కానీ గొల్లల కంటే కొంతమంది 5 మంది కొడుకులు 5 మంది తోడ ఒక బిడ్డ ఉన్నారు పెద్ద ముద్దులు ఉన్నారు గొల్లలు ఈడ ఉండరు నీకు 4 బిడ్డలు కదా ఇంకొక బిడ్డ తినే వాళ్ళ లెక్కనే అయితే 5 మంది బిడ్డల తర్వాత 5 మంది కొడుకుల తర్వాత వాడి వీళ్ళ కౌరమ్మ ఒక్కతే వాళ్ళని బెండిని ఆరంపేట బండి శేఖరు అని పల్లె ఇక్కడ మా దగ్గర వేకిరంగా ఆ ప్రకారంగా ఇచ్చిన వాళ్ళు ఎక్కడ విడవంటిగా తిరగ ముందు తీపి తిన్నాక రోజు వెనుకొచ్చే వేగంత ముందు చిన్న ఆయన గుర్తు గొల్లరాజులకి ఏం జరిగినా ఆయన చూసుకుంటాడు ఇప్పుడు ఇవాళ రోజులు ఎట్లుందంటే మన ఆడవిళ్ళని ఇస్తే ఏదైనా ముచ్చకథం అనుభవం చేయకున్నా కానీ అట్లా కాదు అంటే పెద్ద ముచ్చకథం అనుభవం చేయకపోతే ఏమా అంటే కాదు మళ్ళీ బస్టాండ్ కలిపినా మధ్యలో రాలేదు ఇవాళ పుచ్చకన్నా మన పిల్లనిచ్చి కొంచెం మనం ఏమైనా మర్యాద చేయకపోతే మనిషి చేయకపోతే అవును మనిషి అంటే మందే అట్లా కోపం అవుతుంది కోపం అవుతుంది ఆయన నాడు గొల్ల రాజులంటే సామాన్య వీళ్ళుగా ఇటువంటి మాట ఇటువంటి నా ఆడవిళ్ళ గౌరవం అంటే నా భార్య వంకొల్లే అవును అన్నలు గాని తమ్ములు గాని నా భార్యను నాకు ఇచ్చిండ్రు వీళ్ళ కుటుంబాన్ని మొత్తం కంటికి చూసుకోవాలి అటువంటి పుల్లరాజులకు సంబంధించి అటువంటి వాడు బావపల్లి కొండ ఏమంటున్నాడు ఆయుధ వచ్చింది పత్రిక దాని వరకల్లా ఆయన కాలుకున్న దావులు మట్ట విరిసిండు అలా పలా చదువుతున్నా ఎప్పుడైనా కన్నీళ్ళు రాలిపోయిండు ఏది ఏమని న్యాయం ఉన్నది వీడికి దగ్గర అవునమ్మందా ఇటువంటి గొల్ల రాదులు ఇక్కడ కాటపురా ఇటువంటి ఉత్తరాలు వేసిండు అచ్చడే రమ్మన్నాడు ఇంకా వెళ్ళిపోవాలి ఇక్కడ మాత్రం వేగిరంగని చెప్పి ఆడపిల్ల కౌరమ్మ ఏది రాదు ఇటువంటి వెతలే వెళ్ళన్నా అవును ఇటువంటి కోడుకున్న గోదాకులు నచ్చలేదు అవునమ్మందా నన్ను రమ్మన్నాడు వెళ్ళిపోవాలా సరే మంచిది చెప్పి వాడి అంత మాట చెప్పిండు ఆట ఎవరు ఇటువంటి బావ బల్లికొండ ఎట్లా వస్తా ఉన్నాడే నా బల్లికొండ వచ్చేలా
నన్ను విలువనే బ్రహ్మచారి రెండే మాటలు మూడే మాటలు అలాగించి తెలియజెప్పాలి రెండే మాటలు చెప్పండి ఖచ్చితంగా చెప్తా ఏడు గొర్రె విలువ నన్ను ఏం లేదు ఆవులకు అనేకమైన పెట్టలు ఇల్లిచ్చి ఆ ఇక్కడ కనుక చీకటి మార్కున్న గడ్డి ఉంది గడ్డి ఉండేది గడ్డి మేపుకు రావాలని చెప్పి ఆలోచనకి దానికి పాయరం కాదు అట్లా నా బిడ్డలారా అవును సరే బాగుంది కానీ నేను సరే ఏమి లేదు కానీ ఎల్లమ్మ అంటే సామాన్యం అయింది కాదు అవును అటువంటి మాట ఎల్లమ్మ అంటే సామాన్యం అయింది కాదు అవును గడ్డి ఏమో మస్తుగుంది ఎల్లమ్మ ఎటువంటి ఫోటోలోన ఏది ఎల్లమ్మ చీకటి మారుకోనంటే గడ్డి మస్తుగుంది అవును పరుగులు నిండి మాట్లాడుతున్నాయి చెరువుల నుండి చెంగలిస్తున్నాయి గడ్డి మస్తుగుంది కానీ ఎల్లమ్మ అంటే సామాన్యం అయింది కాదు ఈ ఆవులు అయినట్టయితే మొత్తం అటు మాయం చేస్తుంది బిడ్డ ఆవులు మొత్తం మొత్తం మాయం అయితే శివనష్టం అవుతుంది అయిపోతుంది వద్దు బిడ్డ నా మాట వినండి ఒక్క రోజున శాంతి లేదా బాబా మాకు ఏమి లేదు బిడ్డలారా మాట్లాడుతుంటే ఏమన్నాడు ఇటువంటి చెప్తే వింటలేరు కానీ ఒక్కరోజు పోకడా ఒక్కరోజు మేసుకం ఒక రోజు రాకడా 3 రోజులు కావాలి 3 రోజులు ఇటువంటి ఒక్క రోజు పోకడా ఒక రోజు మేసుకం అవును ఒక రోజు రాకడం అంతే 3 రోజుల్లో ఇటువంటి 8 లక్షల 50 మంది ఇటువంటి కనుక ఎల్లమ్మ చీకటి మార్గం వేసి మళ్ళీ ఇటువంటి మళ్ళీ ఎమ్మడే రావాలి బిడ్డ అట్లయినా సరే బాబా వెళ్ళిపోతాం మేము సత్యమంది చెప్పి ఇంత మాట చెప్పేవాళ్ళకల్లా ఏకరంగా ఒక్క రోజు మేసిన 4 రోజుల పట్టు ఉంటుంది నా ఆవులకు మామా ఇటువంటి మేనమా పల్లికొండ నాకు సెలవు పెట్టినట్టయితే నేను వెళ్ళిపోతా మామగారు ఏం లేదు బిడ్డ ఎలా మీరు మర్చిపోయి అక్కడనే ఉంటే ఆవులు మాయమని బోయిలు మాయమవుతారు మాయమవుతారా ఇక్కడ ఒక్క ఆవు కూడా రావు రావా రావు ఏమి చెయ్యాలని చెప్పి బావపల్లి మేనమామ పల్లికొండ చెప్పిండు ఒక రోజు పోకడా ఒక రోజు వేసుకో ఒక రోజు రావాలి 3వ రోజు ఇక్కడ మాత్రం ఆవులు రాకపోయినట్టయితే ఎల్లమ్మ మట్టం ఆవుల చలాది ఆవులు మట్టం పిడమల్లో కొట్టుకుంటది మొత్తం అక్కడ ఈ కొన్నేరు ఉంది ఆ కొన్నేరులో కొట్టుకుంటది మొత్తం మొత్తం ఆవులు మట్టం ఇటువంటి శివ నష్టం అయిపోతుంది 3 రోజులకే రాకపోయినట్టయితే మందం మొత్తం శివ నష్టం అయిపోతుంది ఈ ఆవులు ఇటువంటి 3 రోజులకు మళ్ళీ రాకపోయినట్టు పచ్చమ్మ పాడైతే ఒక్క రోజు అయినా మేపుకొని వస్తారా చెప్పేవాళ్ళకల్లా సరే మంచిదని చెప్పి ఆ డబ్బులు సరే మంచిది బావ పల్లికొండ అటువంటి వెళ్ళిపోదాం అని చెప్పి ఆయనకి ఎప్పుడైనా చెప్పిండో ఆయన అట్లా అని కానీ ఇక ఎవరు ఎద్దుల వెళ్ళన్నా ఎరముగా మారాదు కరెముగా మారాదు అలా చేయడం బత్తీలన్న వీళ్ళు అటువంటి పోయే తీసుకున్నారు ఏది ఆవులను కొట్టుకున్నారు అక్కడ లక్షలాది ఆవులను కొట్టుకున్నారు వాళ్ళు గడ్డి మస్తుకున్నాడు ఎల్లమ్మ సీకటి మారుకొరకు 99 రాజులు అంటే సామాన్య మనం బాలే అవునా మేపాలే ఎల్లమ్మ అంటే ఎంతది ఎల్లమ్మ అంటే మాకు లెక్క ఎల్లమ్మ అంటే మాకు గొప్పదా కాదు కాదు ఈ ఆవుల పట్టుకపోవాలి ఎల్లమ్మ సీకటి మారుతున్నటువంటి ఎల్లమ్మ మొత్తం చూసి రావాలి 96 చేసి మేపుకు రావాలి మొత్తం మేపుకు రావాలని చెప్పి గొర్రె రాదు యాడన గట్టి ఇప్పటికైనా గొర్రెలు అంటే యాడంగానన్నా తీసుకుపోయి ఆడ మేపుకొని రావాలి అంతే గడ్డి అయితే మేపాలి గొర్రెలకు అదే ఇల్లు మైండ్ అంతే గొర్రెలు మేపుకు రావాలని చెప్పి వీళ్ళు ప్రయాణం ఇట్లా అవుతున్నారు వాళ్ళ మందగా ఇంకా ఆవుల మంద తీసుకొని వెళ్ళిపోతా ఉండాలి రాజు
తీసుకొని గొల్లరాజు ఎల్లమ్మ చీకటి మారకుండా వెళ్ళిపోయారు. అవును వెళ్ళిపోదామంటే ఎల్లమ్మ అక్కడ లేదు. అవును గొల్లరాజు వచ్చే సైంపంలో ఎల్లమ్మ లేదే. గొల్లరాజు వెళ్ళేసిన ఎల్లమ్మ లేదు. ఓరుగంటి పట్టం ఓరుగంటి పట్టం వెళ్ళిపోయింది. అవును ఓరుగంటి పట్టంలో ఎవరున్నారు? చెల్లెలు చెల్లెలు. అవును చెల్లెలు ఓరుగంటి వెళ్ళి దగ్గర చెల్లెల దగ్గర పోయింది ఎల్లమ్మ. ఈ గొల్లరాజులు ఎప్పుడైనా ఆవులో పట్టుకొని వెళ్ళిపోతుంటే చెల్లెల దగ్గర పోయింది ఎల్లమ్మ. అవును ఆ ఎల్లమ్మ చీకటి మారుకున్న ఎల్లమ్మ లేదు. అప్పుడు లేదు. ఈ ఆవులు వచ్చే సైంపంలో గొల్లరాజులు వచ్చే సైంపంలో ఎల్లమ్మ లేదు. అవును ఏడుపోయింది. చెల్లెల దగ్గర పోయింది. చెల్లెల దగ్గర పోయింది. ఓరుగంటి పట్ట వెళ్ళిపోయింది. ఓరుగంటి పట్ట వెళ్ళిపోయే వరకల్లా గొల్లరాజు ఆవుల మందులు తీసుకొని ఎప్పుడైతే వెళ్ళొచ్చిండు ఎల్లమ్మ చీకటి వారు గొల్ల పట్టిన వాళ్ళు ఆ వటబోటి మాత నడుమట్టిన లేడ గడ్డి వెదలమట్టి లేడ గడ్డి గడ్డి మేసి నీళ్లు తాగి పడుకుని నిన్ను మాట్లాడుతుండే చెల్లెలు నిన్ను చెంగలిస్తుండే. ఏది బిడ్డ ఎల్లమ్మ చీకటి మారుకున్నటువంటి గడ్డి మస్తు ఉన్నది. ఆవులు వచ్చినటువంటి నీళ్లు తాగి అరే ఏం లేదు కానీ నేను ఒక మాట చెప్తుందా? ఎల్లమ్మ చీకటి మారుకొని అవును అదేం లేదు కానీ కొమ్మల కూర డ్యూటీలు వేసి అసలు ఆపు కూరలు మొత్తం అవును బయలులారా నరికి మేపాలి బాగా కొమ్మల కూర డ్యూటీలు వేయాలి. అంటే మనకి ఎంత లెక్క కాదు. లేదు. అవును వీళ్ళు అయిన సైంపు గొల్లరాజులు అయిన సైంపంలో ఎల్లమ్మ లేదు అక్కడ. అవును అయితే కొమ్మల కూర డ్యూటీలు వేయాలి. అసనాపు కొనలు ఆ గట్టుంది. అవును ఆ గట్టున్నటువంటి మంచి 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 కొనలు మటన్ వచ్చి ఆవులకు మేపాలి. అంతే వెళ్ళిపోదాం. మనకి ఇంతకన్నా మించింది ఏముంది? లేదు. అది చెప్పి గొల్లరాజు మాత్రం గొల్లరాజా 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 కొమ్మల కూర డ్యూటీ లేచి ఆవులకు ఇట్లా ఓటి వసన ఆపుకోవాలి. వంగిన రకాల ఏమిటి ఉండే గొడ్డలు ఉన్నాయి. అవును అట్లా ఓటి వసన ఆపుకోవాలి నరికి మన ఆవులకు మంచిగా మెప్పుకోవాలి. ఆశ గొల్లోనికి ఎప్పుడే కానీ ఆశ. అవును ఎందుకంటే ఆవులు మేయాలి. మన ఆవులు మేస్తే మనం అరాగి ఉంటాం. గువ్వ లేకున్నా సరే అన్నం లేకున్నా అవును ఏది కానీ మన ఆవులు మేస్తే మనం బతాం. ఎందుకు బతాం? ఆవులతోనే బతికేరు మనం. పద్దెయ్యగలరు మా పేయగలరు నెయ్యి అమ్ముకుంటే పిల్లలు ఆచారంగా ఇంకా పిల్లలు నిలబెట్ట పద్దెయ్యగలరు మా పేయగలటువంటి నెయ్యి అమ్ముకొని పద్దెతలే మనం ఇటు మనకు అవసరం ఉంటది. అవును మంచిగా ఉంటది కదా. అవును మరి ఏం చేయాలంట చెప్పు. ఏం లేదు మొత్తం ఉంగనరికి మేపుదామా? అవును కొమ్మల కూర డ్యూటీలు వేసి నెయ్యిలో మొత్తం అద్దిండ్రు. నెత్తిమీద బాగా చెల్లలు తీసిండ్రు. నెయ్యిల మట్టం అద్దిండ్రు వాళ్ళు. కొమ్మలకు కూర డ్యూటీలు వేసిండ్రు. ఎలుగందనికి అటువంటి వా ప్రకారం ఇచ్చిపెట్టిన వాళ్ళు. అప్పుడు నాలుడారా మూడవల జీకేదే ముల్లి బట్టం మరియు నాలుగవల జీకేదే నల్ల బట్టం మరియు ఐదవల జీకేదే బట్టం మరియు ఆరవల జీకేదే అత్త బల్లం మరియు ఏడవల జీకేదే ఎర్ర బల్లం మరియు Para
వచ్చినాయి. అవును. కొమ్ముల కూర డ్యూటీ వేసి గొడ్డళ్లతో విటవంటి అసలు ఆపుకున్నాను దానికి ఆవులకు మేపులు. అవును. మేపంగా అయితే విటవంటి కొమ్ములకు ఉన్న విటవంటి కూర డ్యూటీలు పట్టవంటి కనుక ఏది అడవిలో పడి అవును. మొత్తం అడవి మొత్తం అంటుకపోయింది. చీకటి మార్పున కొంత మొత్తం అంటుకపోయింది. ఇవి కాలి 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 కొమ్ములకు ఉన్న కింద పడతాయా అవును. మొత్తం అడవి అంటుకపోయింది. అవును. అదే ఏం లేదు కానీ ఎదురువేనన్నా ఏం లేదు కానీ నేను ఒక మాట చెప్తా రాజా చెప్పు. పల్లజగల బతినన్నా ఏం లేదు కానీ ఎల్లమ్మ చీకటి మారుకున్న లోపల గడ్డి మస్తు ఉందంట ఎల్లమ్మ కోటల. అవును. లోపల కంచు గుబ్బల గవిందా గవిందా తట్టంత తాళం వేసింది దాడి మనం ఆవుల మేపాల తల్లి ఏం లేదు. అదే నేను పోయి కోయిరం కాసుకుంటా ఉంటా తీరం మీద ఉంటా. ఎల్లమ్మ ఏడానికి వస్తుంది ఎట్లకెళ్ళి వస్తుంది నేను చూసుకుంటా ఉంటా. ఎల్లమ్మ అంటే మాకు గొప్ప అంటుండే నేను చూసుకుంటా ఉంటా. ఏడానికి వస్తుంది ఏడంగా వస్తుంది ఎల్లమ్మ చూద్దాము. అవును. అని చెప్పి మేపంగా ఆశపండి గొల్లలు మాదనక అటువంటి గొల్లలు రాజులు మేపంగా ఏం ఆలోచన చేసిండు. ఎల్లమ్మ బెడ ఉన్నది ఎక్కడ ఎల్లమ్మ బెడ ఉన్నటువంటి గడ్డి మస్తు ఉన్నది. అవును. అన్నిటికన్నీ మొత్తం గడ్డి బాగున్నది. ఇంకా మొత్తం ఎల్లమ్మ కూడా మటం మేపుకోవాలని చెప్పి గొల్లలు ఎప్పుడైనా కనుక ఏం చేసిన ఆవుల మట్టం ఎల్లమ్మ బెడవులకు ఏది విడబడి ఆ ప్రకారంగా కంచు గుబ్బల గవిలో పెట్టిన వాళ్ళు కొట్టి ఎప్పుడైనా ఆవులు మేపుతున్నారు. ఏమి ఏమన్నారంటే అక్కడ విటువంటి గొల్ల రాజులు అక్కడ ఏం చేస్తున్నారు ఏమి లేదు కానీ ఇటువంటి కనుక ఎదురవే కడపలా రాజా అలా జగన్ల బతిలన్నా నేను ఇటువంటి కొయ్యంగా వస్తున్నా. అవును. ఈ మెట్ల నిచ్చెల వేసుకొని ఇటువంటి కనుక ఏది ఎల్లమ్మ కంచు గుబ్బల గవికి మెట్టనిచ్చాను. ఈ మెట్ల నిచ్చెల వేసుకొని ఎల్లమ్మ కంచు గుబ్బల కోటలో నేను అక్కడ కొయ్యంగా వస్తుండా. నేను ఇక్కడ మాత్రం ఇటువంటి కొయ్యంగా వచ్చి ఏడంగా వేస్తాను ఎల్లమ్మ నేను చూసుకుంటా ఉంటా. అవును. ఇది ప్రకారంగా దాటి ఎల్లమ్మ ఎట్లకెళ్ళి వస్తుంది నేను చూస్తా. అవును. అది చెప్పి అక్కడ మాట కనుక ఏగిరంగా ఇటువంటి మాటలు అన్నదే ఎల్లమ్మ ఏడంగా వస్తుంది. ఈ మెట్ల నిచ్చెన వేసుకొని నేను కొయ్యంగా వస్తుండా. అది చెప్పి ఇప్పుడు ఎత్తులో ఎర్రన్నా గొల్లరాజు మాట కనుక ఈ మెట్ల నిచ్చెన వేసుకున్నాడు. కొయ్యంగా వస్తున్నాడు అక్క గొల్లరాజు. వీళ్ళు ఏం చేసింది విటవండి కనుక బోయిలు కానీ పల్ల బతి కరముగ మహారాజు అన్నదారా ఇంకా సరే మరి ఇంకా మనం మంచిగా బోయిలు మొత్తం వంటలు చేసుకొని తినుకుంటూ ఉన్నాడు. ఆవులు వేస్తున్నాయి. మనం మంచిగా కయ్య నిద్ర పోవాలి. ఎక్కడ పోయిన వీలు లేదు ఆవులకి ఎక్కడ వీలు లేదని చెప్పి ఆ ఎల్లమ్మ అన్న పట్టుకున్నారు. సంతోషంగా వాళ్ళు అన్నాలు తినుకుంటా వాళ్ళు ఏ తీర చేరిండో ఎల్లమ్మ వచ్చేది నేను కొయ్యంగా వస్తున్నా. ఎల్లమ్మ వస్తే ఏం చేస్తావు? ఆవులు దాటుతాం. అయితే ఎండి పులంగయ్య ఎప్పుడైనా వేగించి పాడుతున్నా నేను. ఇటువంటి పైన పులంగయ్య పాడుతున్నా నేను. ఈ పులంగయ్య నాదులకు ఇటువంటి ఆవులు మొత్తం కొట్టాలి. ఎల్లమ్మ వచ్చేది నేను ఎగర చూసి ఈ పులంగయ్య వాడితే మొత్తం ఆవుల మట బెడముల నుండి మొత్తం బయటకు కొట్టాలి. అంతే దాటిస్తారా? అని చెప్పి ఎర్రన్నా పొయ్యిరంగా వెయ్యి మెట్లను ఇచ్చానంటే సామాన్యమైంది కాదు. మనం ఏది కరెంటు పోలు ఒక 12 కరెంటు పోల తమ్ము అంతా అంతలో ఇంటి దగ్గర కొయ్యిరంగా వస్తున్నాడు. ఎల్లమ్మ యాడిపోయింది చెల్లెల దగ్గర పోయింది. ఓరుగంట పెట్టమైంది. గొల్లల ఆవుల మంచిగా పుస్తకం మేపు తన్నాలు అనుకుంటున్నాడు. 3 రోజులు కాదు 6 రోజులు దాటింది. 6 రోజులు దాటి వెళ్ళక ఉన్నప్పుడు ఎల్లమ్మ ఏం జరుగుతుంది చెల్లెల దగ్గర పోయింది.
అవును సతిమావురాల వెళ్ళమనే అక్క పెద్దది, అవును. ఓరుగడ్డి వెళ్ళమనే చిన్నది. మా అక్క వచ్చే ఈ నాటికి వచ్చనే అవును చాలా రోజుల మధ్యాహ్నం ఇవాళ మా అక్క వచ్చింది. అవును మా అక్కకి ఏం చేయాలి? ఏం లేదు ఇక ఇక్కడ సాలేడు గోళాలకు నీళ్ళు కాలు కడుకోక అనుకోవాలా? అవును మీ అమ్మ ఏం చేయాలి? సరే పరిచేదా అనుకుంటా. ఎప్పుడైతే ఆ ప్రకారంగా సరే మంచిదని చెప్పి నీళ్ళు ఎప్పుడైతే మాత్రము ఎప్పుడైతే కడుక్కున్నది ఎవరు ఎల్లమ్మ సాలి అడిపోయా నీళ్ళు ఎప్పుడైతే కడుక్కుంటే విక్రమాదిత్య పదవి కాలేదు. ఆ ప్రకారంగా కడుక్కున్నది. మరి పోని విక్రమాదిత్య ఏం చేద్దాం సతి మామిడాల వెళ్ళమ్మ అట్లా ఉన్నాగా మా అక్క వచ్చనే ఏం చేద్దామని చెప్పి ఓరు గంటి ఎల్లమ్మ అప్పుడు ఏం చేస్తున్నా సరఫరా చేయాలి కదా. అవును వంటలు ఉండాలి. ఏమేమి వంటలు ఉండాలి? ఇక్కడ కనుక వంటలు అన్నాలు భోజనం మొత్తం చేయాలి. అవును సరే మంచిదని చెప్పి అక్కడ మా చేతికింద ఉన్న వాళ్ళని మాట్లాడగా మంది మారు బలాన్ని మాత్రం ఎప్పుడో ఇచ్చిందా అప్పుడల్లా చూడాలి. పోతులు ఏది 30 దున్నపోతులు మొత్తం మొదలైన వంట చేయాలి బిడ్డ. మొదలమైన వంట చేయాలి వాళ్ళకు. ఏది కింద ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు? మొదలమైన వంట చేసిండ్రు వాళ్ళు. ఇక్కడ మా దగ్గర 60 మేకపోతులు 30 దున్నపోతులు ఎప్పుడో కోసిండ్రు. మొదలమైన వంటలు చేసిండ్రు. ఇంకా అక్కడ మా దగ్గర వేగిరంగా ఏది ఇటువంటి మా అక్కకి దగ్గర సరిపోతుందో లేదో చాలదు. ఎప్పుడైతే అక్కడ మా దగ్గర గోలు పండ్ల కొట్టిండ్రు. గోలు పండ్ల మా దగ్గర కుంభమల పోసిండ్రు. కుంభమల పోసింది గంటి ఎల్లమ్మ. కుంభమల వస్తే అక్క నువ్వు కాల్ముఖం కలుపుకుంటే స్నానం చేసి స్నానం చేసిన నీళ్ళే సరిపోలే నాకు అన్నావు కానీ చాలలే. సరిపోయినవే లేదా నీళ్ళు? చాలలేదు. నీళ్లు సరిపోయకపోయే వరకల్లా వీడికి దగ్గర మా దగ్గర సాలేడు కొలేరు నీళ్ళు ఉన్నాయక్క. రేణుకల్లమ్మ స్నానం చేయమన్నది సరిపో చెల్లెలా ఈ సాలేడు కొలేరు స్నానం చేస్తే అది కాదు 10 ఎంత సార్లు అన్నారు. ఎంత సార్లు చెల్లెలా సరే వరకల్లా ఏ గిరంగమేమి లేదు. బంగారు కోనేరు ఉన్నది. వచ్చినట్టు స్నానం చేసిన స్నానం చేసింది. ఆ కాగితమంది గోలు పండగటువంటి అన్ని చేసి మొదలైన వంటలు చేసిన సాధన అయితే తినండి అక్క అన్నది. సరే చెల్లెలా వెళ్ళిపోతాను. అదే వరకల్లా సరే మంచిదని చెప్పి దేనిక వెళ్ళమ్మ ఏమంటున్నా
ఎవరు చెప్పారు